యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. బేసిక్ గా మనం అగ్ని పరీక్షలో చాలా మంది కంటెస్టెంట్స్ ని చూస్తూనే ఉన్నాం కదా. అందులో ఫీమేల్ కి కూడా చాలా టఫ్ ఇచ్చే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఈ రోజు నా ఎదురుగా ఉన్నారనమాట. సో టాస్క్ లో కూడా అటువైపు శ్రీముఖి గారిని ఇటువైపు బిందు గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఈ రోజు నేనేందో చూపించాలి రాబాయ్ అని అనిపించింది. మనం ఒకటి అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అనుకో అయిపోతుంది. ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఏమైతావు అని అడుగుతారు కదా మన సార్ వాళ్ళు. అంటే నేను చెప్పేదాన్ని నేను హీరోయిన్ అవుతా సార్ అని చెప్పేదాన్ని. ఒక వర్డ్ అన్నారు, నాన్నకి మేము ఆడపిల్లలు అంటే నాన్నకి నచ్చదు అని. అంటే ఏంటి ఆ ప్రాబ్లమ్, ఎప్పటి నుండి ఫేస్ చేశారు? అంటే ఊర్లో ఉట్టి పెరిగినాం కదా, ఎట్లుంటది అమ్మాయి ఉట్టిరనగానే అమ్మాయా అని అంటారు కదా. కట్నాలు ఇవ్వాలి, పెళ్లి, అబ్బాయిలు ఉంటేనేమో వాళ్ళు ఏదో పెద్ద తెగ పొడి చేస్తారని ఫీల్ అయిపోతుంటారు. 3,000 ఇచ్చేవాళ్ళు నాకు. సో ఆల్మోస్ట్ ఇల్లు కష్టపడ్డాం. సో మమ్మీకి కీప్యాడ్ ఉండే, ఏమనిపించిందంటే అన్ని పైసలు కూడా పెట్టుకొని మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన. ఇట్స్ లైక్ సర్ప్రైజ్. లైఫ్ తో పోరాడుతున్నారు, ఎవ్రీడే ఒక ఫైటింగ్. అది బరువు మోసేటోనికే తెలుస్తుంది బాధ్యత విలువ అన్నట్టు. కానీ ఇన్ ఇయర్స్ లైఫ్ లో ఇలాంటి డే మళ్ళీ రాకూడదు అనిపించే డే ఏంటి కలికి మీది? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం అగ్ని పరీక్షలో చాలా మంది కంటెస్టెంట్స్ని చూస్తూనే ఉన్నాం కదా. అందులో ఫీమేల్కి కూడా చాలా టఫ్ ఇచ్చే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఈరోజు నా ఎదురుగా ఉన్నారనమాట. సో బ్యూటిఫుల్గా, చాలా క్యూట్గా, మంచి లాంగ్ హెయిర్తో చాలా క్యూట్గా ఉన్నారు. ఆవిడ ఒక్క టాస్క్లే కాదండి, పర్సనాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. సో మరి ఈరోజు ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కల్కి గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇంకా ముందు మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే ఇంకా బాగుంటా. అయ్యో, ఆల్వేస్. కానీ చాలా స్ట్రాంగ్ ఉమెన్గా మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉమెన్గా ఎంతో మంది అమ్మాయిలకి చాలా ఇన్స్పిరేషన్ అవుతారు అనేది నా ఫీలింగ్. అవ్వాలి. ఎస్. సో టాస్క్లో కూడా అటువైపు శ్రీముఖి గారిని ఇటువైపు బిందు గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో యాక్చువల్లీ ఫస్ట్ టాస్క్ అన్నప్పుడు వర్స్ట్ ఇచ్చారు. బేసిక్గా నాకు వర్స్ట్ రావద్దు అనేది నా ఒపీనియన్. బికాజ్ అక్కడ ఇంకొందరు డిఫెండ్ చేసుకోలేదు. బట్ ఓకే, యాక్సెప్ట్ చేసిన. బట్ సెకండ్ టాస్క్లో అసలు ఇందిరాబాయ్ మనకి ఇట్లా ఇచ్చిరు అని చెప్పేసి నాకు మస్తు బాధ అయింది. బయటకు వచ్చినాక ఏంది మామ నాకు వస్తుంది మామ వర్స్ట్ అసలు అని చెప్పేసి డిస్కషన్. లోపల నాకు ఏముంటే అది వచ్చేస్తుంది, దాచుకొని బరువు అయిపోతుంది కదా అట్లుచ్చారు. తర్వాత అనిపించింది, చూడు మామ ఇప్పుడు సెకండ్ టాస్క్ నా ఏమన్నా కానీ ఏదైనా కానీ ఇచ్చి పడేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా మెంటల్గా. అడిగిపోయిన తర్వాత ఇట్లా కుండ టాస్క్ అని చెప్పగానే అవుతుంది అమ్మతోటి అనుకున్నాం, బికాస్ బాయ్స్ కూడా ఉన్నారు కదా. తర్వాత అనుకున్నా ఈ రోజు నేనేందో చూపించాలి రాబాయ్ అని అనిపించింది. లాస్ట్ వరకు ఉన్నా, ఆల్మోస్ట్ నంబర్ అయిపోయింది నాది. అది 35 to 40 minutes ఉండే. వామ్మో, ఇక ఏంటంటే జస్ట్ ఒకటి మనం స్ట్రాటజీ వాడాలి. ఏంటి అంటే కుండను మీరు షేక్ చేస్తున్న కొద్దీ బరువు ఎక్కువ అవుతుంది. అందులో ఇంత పెద్ద రాయి కూడా పెట్టింది మళ్ళా. సో స్టేబుల్గా మనం ఒకటే పొజిషన్లో ఉన్నాం అనుకోండి, బరువు అనిపించదు. సో అట్లా మీరు ఎంతసేపు అలా ఎలా పట్టుకున్నారు కలికి గారు? చెప్పినా కదా, మనం ఒకటి అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అనుకో అయిపోతుంది. అంతే, మెయిన్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు ఇది వింటది. సూపర్. ఇదంతా ఈ టాస్క్లు, సెలెక్షను ఇదంతా పక్కకు పెడితే ప్రాపర్ ఎక్కడ, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నేను ప్రాపర్ నల్గొండ, ఒక చిన్న విలేజ్లో చదువుకున్న, తెలుగు మీడియమే. తర్వాత ఇక 8th క్లాస్కి మా డాడీ ఒకటి చెప్పిండు, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే నువ్వు మండల్ ఫస్ట్ రా అని చెప్పిండు. మండల్ ఫస్ట్ వచ్చిన, మా ఊరు మండలం అనమాట. తర్వాత 8th మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన, అక్కడ కొన్ని డేస్ ఉన్నా. ఇంకా అప్పుడు 8th క్లాస్ కదా, మళ్ళీ నాకు మా మమ్మీ గుర్తొచ్చింది. మా మమ్మీ నా కోసం హైదరాబాద్ వచ్చింది, మా మమ్మీ డాడీ. ఇంకా 6 నెలలు ఉండేసి ఇంకా అయిపోయింది కదా 8th క్లాస్. మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పడ్డదని తెలిసింది, మా ఊరికి దగ్గర ఇంకో ఊర్లో. సో మళ్ళీ ఇక ఈడ సిటీలో రెంట్లేం కడతామని చెప్పి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాము. అక్కడ చదివేసిన. ఇంకా ఊర్లో ఇంగ్లీష్ మీడియంలో ఎట్లుంటాయి, ఇట్స్ లైక్ తెలుగు మీడియమే, ఎవరు ఏం మాట్లాడో మనం తెలుగే మాట్లాడతాం. ఆప్షన్లు ఉండవు కదా. ఇప్పుడు హైదరాబాద్ చదివితేనేమో ఇంగ్లీషే చదవాలి, మాట్లాడాలి అని ఉంటుంది. ఆ ఊళ్ళలో ఎట్లుంటది, చదువు వరకు వచ్చేసరికి ఇంగ్లీషు, అవుట్ ఆఫ్ ద క్లాసులన్నీ తెలుగే మాట్లాడతాం. తర్వాత 10th ఇక కంప్లీట్గా మా నాన్నమ్మ మాకు ఒక రూమ్ తీసుకొని వచ్చినాం. హైదరాబాద్లో ఒక రూమ్లో ఉన్నాం. ఒక రూమ్ నుండి మా నాన్న మాకు రోజు వండి పెట్టేది.
మా అక్క నేను మేము ఇట్లా ఇక ఎవరి చదువులో కాలువై వచ్చేది అనమాట. ఒక రూమ్ లో వండుకుంటానే ఉన్నాము. తర్వాత ఇంటర్ అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండే, అంటే ఏమైతావు అని అడుగుతారు కదా మన సార్ వాళ్ళు, అంటే నేను చెప్పేదాన్ని నేను హీరోయిన్ అవుతా సార్ అని చెప్పేదాన్ని. సో ఆ కళ నాకు అప్పటి నుంచే ఉంది. మా ఇంట్లో మా కాందాలు అందరూ తెలుసు నేను అయిదామని అనుకుంటున్నా కానీ. సో ఇప్పుడు ఏమైతే తెలుసా మంజుష, మనము ఇప్పుడు మన ఫాదర్ అడుగుతారు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని బీటెక్ అయిపోగానే. అంటే నేను ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నా డాడీ అని చెప్పిన. అంటే అట్లా ఎట్లా చేస్తావు, మన కాందాన ఎవరు ఉన్నారు ఇటు సైడు అని చెప్పేసి అంటారు. మన ఇంట్లో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు మా ఇంటి పక్కన అమ్మాయి అనుకోండి, ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, యూఎస్కి వెళ్తారు అనుకో, యూఎస్కి తోటోడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకోవాలి అన్నట్టు ఉండదు, మనం కూడా తొడే కోసుకోవాలి అట్లుంటది. ట్రూ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారో అదే చేయ, అమ్మాయి అది చేస్తుంది కదా అని అంటారు. అంటే మనం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ లో వెళ్ళి మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అనేది నాకుంది. సో మా డాడీకి ఫస్ట్ నుంచి అయినా కానీ అమ్మాయిలు అంటే కొంచెము ఫస్ట్ నుంచి అబ్బాయిలు ఉంటారు ఊర్లలో ఎట్లుంటది, ఇక మేల్ డామినేషన్ ఉంటది, ఇంకా అబ్బాయిలు పుట్టాలి అని ఉంటది. ఇప్పుడు మా డాడీకి అర్థమైంది అబ్బాయిలు అమ్మాయిలు ఏం లేదు, మా డాడీ వర్క్స్ ఏవైనా నేనే చేస్తా, ఏదైనా. ఇప్పుడు మా డాడీకి అనిపించింది అబ్బాయి లేకున్నా సరే నేనే అబ్బాయి అని చెప్పి ఫీల్ అవుతాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యిండు, మస్తు అనిపిస్తుంది. కాలంతో పాటు మనం కూడా మారుతాం కదా, సో ఇప్పుడు అదే అవుతుంది మా ఇంట్లో. అండ్ ఇది నేను సాఫ్ట్వేర్ చేసిన 2 years, 1 year బాగా కష్టపడ్డా. అంటే ఇంట్రడక్షన్ ఇంగ్లీష్ లో చెప్పాలి కదా మనము, ఇప్పుడు 100 మంది కూర్చోరు ఇంటర్వ్యూకి. సో అంటే ఇట్లా చెప్పాలి అంటే భయం అవుతుంది కదా, ఎట్లా చెప్పాలి మై నేమ్ ఈస్ అని చెప్పి ఆగిపోయేదాన్ని. అంటే కొంచెం భయం అవుతుంది కదా అంతమంది ముందు, మనమేమో తెలుగు మీడియం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్, అట్లా అని చాలా మంది ఉంటారులే కానీ ఒక్కొక్కటి బ్రెయిన్ ఒక్కొక్కటిది. మస్తు భయం అయ్యేది. ఒక 1 year చాలా గట్టిగా తిరిగిన మనుషులు. లైక్ మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 11-12 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. కంటిన్యూగా తిరిగేదాన్ని. బై గాడ్ గ్రేస్ నాకు మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. 2 years చేసిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది నాకు ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి. నాకు ఆఫీస్ లో కూడా క్వాలిటీ అవార్డు వచ్చింది ఆ వర్క్ చూసి, మంచిగా చేస్తున్నావు అని. బట్ స్టిల్ మనం ఏదైతే అనుకున్నామో అది కావాలనుకుంటాం కానీ లైక్ మన ఫ్యామిలీ ఇప్పుడు ఒకటి చేయమన్నందుకు నేను ఇది చేయాల్సి వచ్చింది. నేను మా డాడీని జిఆర్ఈ రాసిన, ఐఎల్స్ రాసిన, తర్వాత 30 లక్షలు అవుతుంది, ఏడంగా తెచ్చి పెడతాం, 3 అమ్మాయిలము. సో అది క్యాన్సల్. సరైతే ఇది వద్దులే అనుకొని ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అని చెప్పిన. మళ్ళీ దానికి 8 లక్షలు, మళ్ళీ ఏదైనా పైసలతో కూడుకున్న పనే. ఇంకా తర్వాత ఏమైంది, ఇక నాకు ఉన్నది ఒకటే ఆప్షన్, జాబ్ చేసుకోవాలి ఇక అంతే కదా, నేను సంపాదించి చేయాల్సిందే తప్ప ఇన్వెస్ట్ చేసేంత పైసలు మన దగ్గర లేవు. తర్వాత మీన్ వైల్ బీటెక్ అయిపోయినా కానీ నేను డాడీని 1 రూపాయి అడగలే, ఇప్పటికి కూడా 1 రూపాయి అడగలే. సో మాకు తెలిసిన సీనియర్ అక్క ఏం చెప్పిందంటే, ఇట్లా మాస్టర్ వేవర్ అని ఉంటుండే, అందులో నేను డైలీ 15 శారీస్ కట్టుకుంటుండే, 15 to 20. మార్నింగ్ 7 పోతే నైట్కి వస్తుండే, 3000 ఇచ్చేవాళ్ళు నాకు. సో ఆల్మోస్ట్ ఫుల్ కష్టపడ్డాం. ట్రూ. సో మమ్మీకి కీప్యాడ్ ఉండే, ఏమనిపించిందంటే అన్ని పైసలు కూడా పెట్టుకొని మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన. ఇట్స్ లైక్ సర్ప్రైజ్. లైఫ్లో ఫుల్ ఫేస్ చేసుకుంటూ వచ్చిన. అదే అనిపిస్తుంది కదా, మనం ఏదైనా గట్టిగా అనుకున్నప్పుడు మనం ట్రై చేయాలి. మా చుట్టాలు మా ఇంట్లో ఎవ్వరు సపోర్ట్ చేయలేదు నాకు, ఏమైతే జాబ్ చేసుకోరాదు అందరు జాబే చేస్తారు కదా అని చెప్పి. నాలో ఉన్న ఐడెంటిటీ ఎవరు క్రియేట్ అంటే లైక్ గుర్తించలేదు. ఈమె ఎంత స్టబన్ గా యాక్టింగ్ ట్రై చేస్తా అంటుంది, ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి. నా పక్కన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు చూసిరా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంట్లో అర్థం కాదు మన ప్రాబ్లమ్స్, పక్కనోడు అందరూ అర్థం చేసుకుంటారు. ఇంకా నాకు నేను స్ట్రాంగ్ గా డెసిషన్ తీసేసుకున్నా, జాబ్ మానేసిన. మా డాడీకి వచ్చి చెప్పిన జాబ్ బంద్ చేసిన డాడీ అని చెప్పి. ఇక బంద్ చేసి ఇక కంప్లీట్ గా ఇక 2 years నుంచి ఆల్మోస్ట్ 1.8 months నుంచి గట్టిగా ట్రై చేస్తున్నా. రిఫరెన్సెస్ ఏందో తెలియదు కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక అట్లాంటి టైంలోనే నాకు ఇట్లా బిగ్ బాస్ది నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ తేజు నాకు పంపించింది పొద్దుగాల లింక్. మీరు నమ్ముతారో బ్రష్ కూడా చేయలేదు, లేవంగానే డ్రెస్ చేంజ్ చేసుకొని పంపించేసిన. బికాస్ మనం ఒకటి అనుకున్నాం అన్నప్పుడు దానికి ప్రిపరేషన్ అవసరం లేదు. మన ఇంట్రో మనం ఏం చేస్తున్నాం ఏంటనే కట్టె కొట్టి తెచ్చేటట్టు చెప్పేసిన. సో 3 days తర్వాత నాకు కాల్ వచ్చింది, సెలెక్ట్ అయిపోయినావని. నాకు అనిపించింది నేను సెలెక్ట్ అయిపోతా అని చెప్పి. బికాస్ మనం అనుకున్న దాంట్లో చెప్పిన కదా, ఇక్కడ మనం గట్టిగా ఉంటే ఏమైనా అయిపోతుంది. సో దేవుడు కొంచెం లేట్ ఇచ్చినా మంచిగా ఇస్తాడు ఎవరికైనా. సో ఐ బిలీవ్ దట్. సో అట్లా నేను ఒక డివోటీ కూడా అనమాట. సో చాలా గట్టిగా నమ్ముతా దేవుణ్ణి. సో అమ్మవారి ఫేవరెట్ చాలా దుర్గాదేవి. ఎస్, పవర్ ఉంది. నా పేరు కూడా కల్కి అని నేను మార్చుకున్న పేరు అది. నా పేరు గీతా పార్వతి. సో వై ఐ చేంజ్ ఇస్ లైక్ మా ఒక అన్న చెప్పాడు, నువ్వు అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేయి, నీకు అంతా మంచిగా జరుగుతుంది అని. ఒక 4 years నుంచి చాలా గట్టిగా నమ్ముతున్నాం మంజుష.
ఎట్లుంటుంది అంటే మా ఊర్లో ఎవ్రీ ఇయర్ దసరాకి అమ్మవారి చీరలు కడతారు కదా, లక్కీ డిప్లో వేయాలన్నమాట మన పేర్లు రాసి. ఫస్ట్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్, అట్లా 4 years మీకు లాస్ట్ ఇయర్ వరకు నాకే వచ్చింది. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దేవుడు మనలోనే ఉంటాడు, మనం ఇతరులో మంచిగా ఉండాలనే కోరుకోవాలి తప్ప లంగ పనులు చేసుకుంటా దేవుడా నాకు అది అంటే ఏమిస్తాడు చెప్పు దేవుడు. సో ఐ బిలీవ్ గాడ్ మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటే మంచి జరుగుతుంది. అండ్ ఈవెన్ మీరు లాస్ట్ టాస్క్ చూసినట్టయితే కుండ టాస్క్, అదైతే ఇంకా అందరూ నా ఫోటో వచ్చింది, నాది నేనే మోసుకున్నా. నవదీప్ గారు అన్నారు, నవదీప్ గారు మరి అసలు ఏది ఎవరిది చూడండి అని మరి చూసారు కదా. తర్వాత అన్నారు నవదీప్ గారు, ఎవరమ్మా ఇక్కడ అమ్మవారి భక్తురాలు ఎవరు అన్నారు అని చెప్పేసి అన్నాడు. చెప్పిన అందరు షాక్ అయిపోయారు. చెప్తున్నా కదా, దేవుడు మనకి లాస్ట్ బర్స్ట్ వచ్చింది చూసిరా, ఇమ్మీడియట్ గా బెస్ట్. సో మనం మనల్ని నమ్మాలి, హానెస్ట్ గా ఉండాలి, జెన్యూన్ ఉండాలి, అదే అయ్యేది అవుతుంది, తెలియాల్సిన వాళ్ళకి తెలిసే చాలు. సూపర్. కానీ ఒక వర్డ్ అన్నారు, నాన్నకి మేము ఆడపిల్లలు అంటే నాన్నకి నచ్చదు అని. అంటే ఏంటి ఆ ప్రాబ్లమ్, ఎప్పటి నుండి ఫేస్ చేశారు? అంటే డాడీ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దానికి? ఎస్, అంటే ఊర్లో పుట్టి పెరిగినాం కదా, ఎట్లుంటది అమ్మాయి పుట్టిరనగానే అమ్మాయా అని అంటారు కదా, కట్నాలు ఇవ్వాలి, పెళ్లి. అబ్బాయిలు ఉంటేనేమో వాళ్ళు ఏదో పెద్ద తెగ పొడి చేస్తారని ఫీల్ అయిపోతుంటారు. అంటే ఇప్పుడు అట్లా లేదు కదా, కాలం మారిపోయింది. అప్పట్లో అట్లుంటుండే, ఇప్పుడు మారిపోయింది కదా. ఇప్పుడు 2025 మా డాడీకి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, మా డాడీ ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా నన్ను, మా డాడీ ఆఫీస్ ఎల్ఐసి ఏజెంట్ అనమాట, డాడీది ఏది ప్రోగ్రామ్ అయినా నన్నే తీసుకుపోతాడు. నేనే డాన్స్ చేస్తుండే, పాట పాడుతుండే, ప్రతిదీ. అయితే మీ పాప ఇంత యాక్టివ్ ఉంది కదా, ఎందుకు పంపించారు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ రైజ్ అయింది. కానీ మా డాడీ ఆయన పట్టుకున్న కుంతేలికి 2 కాళ్ళు అంటే 2. సో చాలా మొండిగా ఆలోచిస్తారు డాడీ. తర్వాత ఈ స్టార్టెడ్ రియలైజింగ్, ఈమె ఏదో చేద్దాం అనుకుంటుంది, ఒక ట్రయల్ ఇద్దాం అని చెప్పేసి అని అన్నాడు. బట్ ఏం చేయలేదు, సపోర్ట్ జస్ట్ అన్నట్టు ఇట్లా పిన్ చేసి వదిలేసినాడు. తర్వాత నేను గట్టిగా ఉన్నా, అదే చెప్తున్నా కదా, మీరు ఒక డెసిషన్ మీద గట్టిగా ఉన్నారు అనుకోండి, అట్ ఎనీ కాస్ట్ వాళ్ళతోనే మనం లాస్ట్ ఒప్పించుకునేలా చేస్తాం. అది ఇక్కడే అయ్యింది. నేను వాట్సాప్ లో పంపించిన సంగతి కూడా మా డాడీకి తెలియదు, నేను ఆడిషన్ ఇచ్చిన సంగతి. మొత్తం సెలెక్ట్ అయిపోయి అన్నపూర్ణ స్టూడియోస్ అయిన సంగతి కూడా చెప్పాలి నేను డాడీకి, గ్రూప్ డిస్కషన్ ఇట్లా అని. డైరెక్ట్ స్టేజ్ మీద సెలెక్ట్ అయినా అన్న తర్వాత చెప్పిన. సో ఎందుకంటే మళ్ళా మధ్యలో వచ్చినాక మనం ఎంత గట్టిగా ఉన్నా గానీ అనుకునే కొన్నిసార్లు జరగవు. మనం ఇక్కడ స్ట్రాంగ్ ఉండి ఆడితే మన కష్టాన్ని చూసి దేవుడే ఇస్తాడు. ఆ ప్రోమో చూసిన తర్వాత, మీ ఎపిసోడ్స్ చూసాక అమ్మ నాన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? సూపర్ డూపర్ హ్యాపీ అబ్బా. తెలుసా, నేను జనరల్ గా మన ఇంట్లో ఏమైనా పూజలు, ఐ మీన్ ఫెస్టివల్స్, రాఖీ ఫెస్టివల్, దసరాకి మొక్కుతాం కదా డాడీ వాళ్ళది. నేను ఎప్పుడు కెరియర్ విషయంలో డాడీకి మొక్కలే. ఫస్ట్ టైం బిగ్ బాస్కి వస్తున్నా అనగానే మా డాడీ కాళ్ళు మొక్కిన ఫస్ట్ టైం. తర్వాత మా మమ్మీ రెగ్యులర్ గా మొక్కుతా, ఇప్పుడు వచ్చే ముందు కూడా మొక్కిన. అంటే ఒక సెంటిమెంట్ నాకు ఏందో అర్థం కాదు. లైక్ మా మమ్మీ బాత్రూమ్ ఉంది అనుకో, నేను బయటకు వెళ్ళాలి, మమ్మీ నీ కాళ్ళన్నా బయట పెట్టవే, నేను మొక్కిపోతా అని చెప్తా. సో అంత గట్టిగా నమ్ముతాను నేను. అంటే మన మమ్మీ ఆశీర్వాదం మనతో పాజిటివ్గా ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్తారు మనల్ని. ఫస్ట్ దేవుళ్ళు మదర్ అండ్ ఫాదర్. ఆఫ్ కోర్స్ అదే. సో మీ 3 daughters లో ఫస్ట్ మీరా, లాస్ట్ మీరు, థర్డ్ వన్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నెత్తి మీద మోస్తున్నారు, షోల్డర్ మీద. ఏం చేస్తాం, మనకి పరిస్థితుల ప్రభావాలు, బాధ్యతలు మనల్ని అలా చేస్తాయి. కానీ కలికి ట్రూ ఒక్కటి హానెస్ట్ గా చెప్పాలి అంటే, లైఫ్ తో పోరాడుతున్నారు అంటే ఎవ్రీడే ఒక ఫైటింగ్ కదా ఉంటది. అది బరువు మోసేటోనికే తెలుస్తుంది బాధ్యత విలువ అన్నట్టు. నిజంగా తెలుసా మంజుష, లైక్ మీకు సఫర్ అయ్యే వచ్చి దాకా ప్రతి ఒక్కరు అమ్మాయి చాలా ఫేస్ చేసుకుంటూ రావాలి తెలుసా. జనరేషన్ మారింది, కాలం మారింది అని మనం అనుకుంటున్నాం తప్ప, బయట అనుకుంటున్నారు తప్ప, మన ఫ్యామిలీస్ వాళ్ళకి అది అర్థం కావాలి, కొంచెం వాళ్ళకి టైం పడుతుంది. సో మా డాడీకి చూడు ఇన్ని ఇయర్స్ పట్టింది మా డాడీ నాకు అర్థం చేసుకోవడానికి. బట్ ఎనీవేస్ అర్థం చేసుకున్నారు కదా, అదే మనకు కావాల్సింది. పక్కనోడు ఏమంటారు మనకు అవసరం లేదు, మన ఇంట్లో మనల్ని అర్థం చేసుకుంటేనే ఒక 1000 ఏనుగుల బలం అది. అవును. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ సిస్టర్స్ మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా? దే ఆర్ మ్యారీడ్. బోత్ ఆర్ మ్యారీడ్, కిడ్స్ కూడా ఉన్నారు. సో మీరు ఒక్కలే? ఎస్, కిడ్. ఓ, పెద్దక్క బేబీయా చిన్నక్క? పెద్దక్క బేబీ. ఓకే ఓకే ఓకే. చాలా ఇష్టం మీకు, బాగా అటాచ్మెంటా? అయ్యా ఫుల్. ఓకే. సో వాళ్ళిద్దరు హ్యాపీ? ఫుల్. ఓకే. సో ఇంక నెక్స్ట్ మీదే మ్యారేజ్ ఉంది. ఇంకా ఇప్పుడు మనము ఆ కెరియర్ సెట్ చేసుకోవాలి ఫస్ట్, పెళ్లి సెకండ్. ఇంతకీ అరేంజ్ మ్యారేజ్ లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లవ్ మ్యారేజ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
లేదు, గో విత్ ద ఫ్లో మంజుష. ఏది అనుకోవట్లేదు ప్రస్తుతానికి, కెరియర్ మీద ఫోకస్ పెట్టిన. ఎందుకంటే మన వాళ్ళు ఒప్పుకోరు, సపోర్ట్ చేస్తారు గట్టిగా. సో కెరియర్ గట్టిగా ఫోకస్ చేసినప్పుడు అన్ని మన దగ్గరికే వస్తాయి. కలికి మూవీస్ లోనే చేయాలని ఉందా మీకు? సీరియల్స్ లో అయినా చేయాలని ఉందా? మూవీస్ యాజ్ పర్ నో నేను అనుకున్న ప్రకారంగా అయితే మూవీస్ లో చేయాలని అనుకుంటున్నా. సీరియల్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇన్ మూవీస్. ఫస్ట్ నుంచి అయినా నేను ఒకటే దాని మీద ఉన్నా కదా. సో మూవీస్ మీద స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఫేవరెట్ యాక్టర్ ఎవరు హీరోస్ లో? పవన్ కళ్యాణ్, చరణ్ గారు. హీరోయిన్స్ లో బాగా ఇన్స్పిరేషన్ ఉన్న? సమంత గారు అంటే చాలా ఇష్టం. ఎందుకని? నేను లోన్లీగా ఫీల్ అయినా అనుకోండి, అనాథాశ్రమం వెళ్తా. అమ్మాయిలు ఉంటారు అక్కడ 25 మెంబర్స్ బిఎన్ రెడ్డిలో. పోయేసి లైక్ వాళ్ళకి నేనే ఇంట్లో 500 గులాబ్ జామ్లు చేసుకొని తీసుకొని వెళ్తా. వంట చేస్తా అనమాట. వండి వాళ్ళకే పెట్టేసి వస్తా. తర్వాత నేను బిర్యానీ, చికెన్ బిర్యానీ కానీ వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తా. కబడ్డీ, ఖోఖో వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టి వస్తా. సమంత చూడు, ఆమెకి మన వల్లనే అంత పొజిషన్కి వచ్చింది. బికాజ్ అవర్ సపోర్ట్ ఉండాలి కదా. అంత పొజిషన్కి రావాలి అంటే ఒకటి ఆర్ఫనేజ్ నడుపుతుంది. ఎక్కడ టైం ఉన్నా కానీ వాళ్ళకి టైం ఇస్తుంది, మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయినా వాళ్ళకరిచ్చినాం అనుకో నమస్తే అంటుంది. లైక్ అదే చెప్తున్నా కదా, మనము ఎంత స్టేజ్కి వెళ్ళినా కానీ మనం ఏడు నుంచి వచ్చినాం అనేది మర్చిపోవద్దు. వాళ్ళ వల్లనే మనం ఈడ ఉంటాం. సో అది నాకు బాగా నచ్చుతుంది తనలో. ఎక్కడున్నా జెన్యున్గా మాట్లాడుతుంది అబ్బా, ఒక కళ్ళలో తెలిసిపోతుంది. నేను కూడా అట్లానే ఉంటా బేసిక్గా. సో అందుకనే చాలా ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందా? లేదు, మా అన్నయ్య వాళ్ళు చూసిరంట కానీ, బట్ చూడాలి, కలవాలి. సమంత గారు ఒక ఆపర్చునిటీ, కలిసే ఆపర్చునిటీ ఓకే అన్నారు. టైం వచ్చేటప్పుడు కలుద్దామని చెప్పారు. నాకు కూడా ఉండే తెలుసా మంజుష, లైక్ ఏంటంటే నా దగ్గర ఫుల్ పైసలు ఉంటే ఒకటి పెట్టాలని ఉండే ఆర్ఫనేజ్. బయట పేరెంట్స్ని ఎట్లా రోడ్ల మీద వదిలేస్తారు, అసలు వాళ్ళకి ఇంత నన్ను ఉండదు అసలు. ముసలోళ్ళు అవుతున్న కొద్దీ మళ్ళీ వాళ్ళు చిన్న పిల్లలానే బిహేవ్ చేస్తుంటారు. మా తాతయ్య మాకు చాలా ఇష్టం. అంటే రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయినారు. మా తాతయ్యకి 3 పూటలు నేనే తినిపించేదాన్ని, నేనే స్నానం చేయించిన. మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ మొత్తం నేనే చూసుకునేదాన్ని. 3 పూటలు నేనే తినిపించేదాన్ని తాతయ్యని. అంటే చెప్తున్నా కదా, జాబ్ బాగానేసిన, ఇవే ట్రై చేస్తున్నా అన్న కదా. ఆ టైంలో ఇంట్లోనే ఉంటాం కదా, రోజు ఆడిషన్స్కి అయితే వెళ్ళలేము కదా. ఉన్న రోజులు అయితే తాతయ్య దగ్గర నుండి చూసుకున్నా నేనే. ఫిట్నెస్, స్కిన్ కేర్, పర్సనాలిటీ ఎలా చూసుకుంటున్నారు? నేను పార్లర్ పోయి ఏం చెప్పించుకోను, ఇంట్లోనే సున్నిపిండి, బియ్యం పిండి, శనగపిండి, ఇప్పుడైనా ఫ్రూట్ తింటే అది అంతే. ఎక్సర్సైజెస్, జిమ్ చేస్తా. ఎక్సర్సైజెస్, జిమ్. ఇప్పుడు మా డాడీ ఊర్లో నుంచి బియ్యం బస్తా తెస్తుండ అనుకోండి, అది కింద ఉంటది కదా, మాది ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు. నేనే మోసుకొని పోయి పైన పెడతా. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలి అనేది, అమ్మాయిలు ఎక్కడైనా స్ట్రాంగ్ ఉండొచ్చు. మనం ఇక్కడ చెప్పినా ఇక్కడ ఏమనుకుంటే అది చేసేస్తాం, అది కింటలైన ఉండని చేసేస్తాం. కానీ ఇన్ ఇయర్స్ లైఫ్ లో ఇలాంటి డే మళ్ళీ రాకూడదు అనిపించే డే ఏంటి కలికి మీది, మీ లైఫ్ లో? చెప్పినా కదా, మస్తు కష్టాలు పడ్డా. మా ఇంట్లో నన్ను మస్తు మాట్లాడినారు కెరియర్ విషయంలోనే. బికాజ్ ఇది వద్దని, నువ్వు ఒక మైండ్ స్టెబిలిటీ లేదు నువ్వు కెరియర్ విషయంలో అన్నారు. బికాజ్ నేను ఎందుకు స్టెబిలిటీగా లేను కాదు, ఫస్ట్ నేను జిఆర్ఈ రాపించిండు. మరి ఎందుకు రాపియాలా? రాపించినాము, యూఎస్ పోతామని ఫిక్స్ అయిపోతాం కదా. మళ్ళీ వద్దన్నారు, పైసలు ఎక్కువైతున్నాయని. ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా, అది వద్దన్నారు పైసలు. సో ఇప్పుడు నేను వాళ్ళకి తగ్గట్టు నేను మారుతున్నా, స్టెబిలిటీగా లేదని కాదు కదా. ఇట్లా నేను ఫ్యామిలీ విధంగా ఇది చెప్తే అర్థం కాదు మీకు, చెప్పాలంటే ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ. సో ఇప్పుడిప్పుడే నాకు మంచి రోజులు స్టార్ట్ అయినాయి అని అనిపిస్తుంది అమ్మవారి దయ మీద. 100% డేస్ మంచిగా స్టార్ట్ అయింది. సో మంచి, ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కూడా అమ్మవార్లు కట్టే ప్రతి ఒక్క క్లాత్ కూడా అందులో ఉంది. సో 100% చాలా మంచిగా సెట్ అవుద్ది కలికి. కల్కి అన్న నేమ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మార్చుకొని? 4 years. అదే చెప్పాను కదా, నేను చేంజ్ చేసుకున్నాక ఎలా ఉంది? సూపర్. నిజంగా తెలుసా, లైఫ్ లో ఒక పాజిటివిటీ. నిజంగా ఇన్ని రోజులు ఇది ఎందుకు మిస్ అయినా అనిపించింది. ఒక అన్న చెప్పాడు అనమాట, ఇట్లా నువ్వు ఒక అమ్మాయిని అర్థం చేసుకుంటారు తెలుసా మంజుష. అదే మనం కాబట్టి అమ్మాయిలం, దేవుడు అమ్మవారు అమ్మాయే. నేను పోతా ఎవ్రీ ఫ్రైడే గుడికి పోతా. ఇప్పుడు కూడా వెళ్ళాలి సాయంత్రం, ఈరోజు ఫ్రైడే. సో పక్కా పోతా, ఏదమ్మా ఏ పనైనా ఉండని పోతా. డైరెక్ట్ నాకు ఏ బాధ అనిపించినా పోయి డైరెక్ట్ అడిగేస్తా అమ్మవారిని, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా బతుకుని అని చెప్పి.
క్వశ్చన్ మనం దేవుణ్ణే చేయగలుగుతాం, బికాజ్ మన తలరాత రాసింది దేవుడే. అంతే. మనం ఎట్ లాస్ట్ అన్ని కోల్పోయి లాస్ట్ మనం రావాల్సింది సనాతన ధర్మకే. ట్రూ ట్రూ. బాబాయ్ లైఫ్ చాలా ఇది. అవును. సో ఓటింగ్ గురించి ఏం చెప్తారు? సో ఇప్పటి వరకు నా టాస్కులు చూసినారు అందరూ, నేను ఏందో చూసిర్రు. సో ఇంకా ముందు ముందు ఇంకా నాలో ఉన్న ఆ హైపర్ యాక్టివ్నెస్ కానీ టాకటివ్నెస్, నేను చాలా బాగా మాట్లాడతాను అనమాట, మాట్లాడుతూనే ఉంటా, పక్క రోజుకి అస్సలు బోర్ కొట్టదు. అండ్ ఇక్కడ సిటీలో చదువుకున్న వాళ్ళకి ముచ్చట్లు తక్కువ ఉంటాయి మంజుష. వాళ్ళకి ఏంటంటే పీటీ పీరియడ్స్ ఉండవు, ఏముండవు. మేము ఊర్లో ఒకటి పెరిగినాం కదా, మస్తు స్టోరీస్ ఉంటాయి మా దగ్గర, మస్తు ముచ్చట్లు ఉంటాయి, మస్తు చెప్తే ఇతరులకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా. సో అవన్నీ చెప్పి కొంతమంది ఫీమేల్స్ని ఇన్స్పైర్ చేయాలని ఉంది, ఎందుకంటే ఊర్లో ఉట్టి చాలా చేయాలని ఉంటుంది నాలిక. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకునే పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి, వాళ్ళ పిల్లలకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, లెట్ దెమ్ ప్రూవ్ కదా. అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో మీరు ఒక సపోర్ట్ చేస్తే ముందు పోతారు, అప్పటికి వాళ్ళు ఏం చేయాలా చేయొద్దా అని ఆలోచిస్తుంటారు. మీరు వన్స్ ఒక్కసారి సపోర్ట్ చేస్తే ఏదనుకుంటారో అది సాధిస్తారు, నిజంగా చెప్తున్నా. ట్రస్ట్ యువర్ డాటర్స్. సూపర్, షూర్గా. సో బిగ్ బాస్లో మంచి టాస్క్ల్లో చేశారు, మంచి టాకటివ్. సో ఓటింగ్ కోసం ఏం చెప్తారు జనాలకి? సో మీరు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు నేను జరిగిన టాస్క్లు అయినా కానీ ఏదైనా కానీ ఫిజికలీ కానీ మెంటలీ కానీ, సో మనం బేసిక్గా ఓవర్గా ఏం ఆలోచించొద్దు. సో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది వచ్చిన తర్వాత మీరు ఆలోచించవచ్చు, అనాలిసిస్ చేయొచ్చు, రాకముందే అట్లా ఇట్లా అని ఆలోచించొద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. యాజ్ పర్ అది చూసినా కానీ మనకి ఓకే, ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీకైనా ఒకలాగా ఆలోచిస్తావు, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నేను ఒకలాగా స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. సో మన కష్టం అనేది కష్టపడాల్సిందే, గివ్ అప్ ఇవ్వద్దు అంతే. ఇది నాతో కాదురా బై అని చెప్పి కూర్చుంటే నడవదు కదా. నువ్వు వీడిదాకా వచ్చింది ఎందుకు, నువ్వు ట్రై చేయి, కష్టపడు, అది లాస్ అయినా పర్లేదు, నువ్వు కష్టపడ్డది గుర్తించి దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు. సో మన లైఫ్లో ప్రతిదీ ఏదైనా సరే మన డెసిషన్ కష్టపడుతూనే ఉండాలి, ఫలితం అనేది సర్టెన్ టైంలో వస్తుంది. కానీ మనం అనుకున్న స్టబర్న్ ఉండాలి మన డెసిషన్ పైన. పక్కనోడు వద్దురే బై ఇది వద్దు అన్నప్పుడు సరేలే అని అనవద్దు. ట్రూ, మనం అనుకుంది చేస్తాలి, ఇతరునికి నిరూపించాలి అంతే. మా ఫ్యామిలీస్లో కూడా నన్ను చాలా మంది అన్నారు, ఎందుకు అవసరమా ఇవి, ఈ ఫీల్డ్లో మన దాంట్లో ఓడున్నాడు, ఇండస్ట్రీ అవసరమా అని చెప్పి. ఒకరు ఉంటేనే మనం పోవాలా. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లన్నా ఇది కూడా అంతే కదా, అంతే. అది అర్థం కాదు వీళ్ళకి, ఇప్పుడు అర్థం చేసుకుంటారు. లేదు, 100% సక్సెస్ అవుతారు. సో గెస్ట్ల గురించి శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు? నవదీప్ గారు కానీ అజిత్ గారు. అసలు చెప్పాలంటే స్టార్ మాకి మస్తు దండం రా బాబోయ్. ఎందుకంటే కామనర్స్ అంటే నిజంగా కామనర్సే మంజుష. ఎందుకు చెప్పాలా, ఇప్పుడు మనము మన ఫ్యామిలీ సర్కిల్ ఉన్నోళ్ళు దోస్తులతోనే లొల్లి పడతాం, మళ్ళీ కలుస్తాం. ఇది ఎట్లా అంటే తెలియని వాళ్ళతోటి అలా పర్సనాలిటీతోని మాట్లాడాలి. ఇది ఒక డ్రిల్ లాగా మాకు. ఇప్పుడు స్కూల్ పిల్లలు ప్లే స్కూల్ ఎట్లా పంపిస్తాం పిల్లలకి, ఇది అట్లనే అనమాట. మనం ఫుల్ తెలివి ఎక్కువ ఉందని ఆలోచించొద్దు, కొన్ని నేర్చుకోవాలి లైఫ్లో, ప్రతిదీ లెర్నింగ్ మనకి. సో శ్రీముఖి గారు కూడా ప్రతిదీ కొన్ని టాస్క్ చెప్పినప్పుడు మనకు అర్థం కాదు. సో యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మంచిగా పూజ చేసేది, మస్తు అందరినీ పూజ చేసేది, మస్తు నచ్చేది తెలుసా. లైక్ యాస సెట్ అయింది. సో అట్లా అన్నీ సెట్ అయిపోయినాయి. ఇక నవదీప్ గారు అయితే ఏదైనా టాస్క్ని ఆయన అట్లా చెప్తుండని అనుకుంటారు టీవీలో, కానీ మనలో ఉన్న అది దేవడానికి ఆయన ఎంత కష్టపడతాడో మాకే తెలుసు, చూసిన వాళ్ళం మేమే కాబట్టి. ఆయన వెరీ మంచి పాజిటివ్ పర్సన్ అబ్బా, చిల్ క్యాండిడేట్ తెలుసా. కాకపోతే నువ్వు ఏదైనా చేయాలని ఇంత దాకా వచ్చినప్పుడు చెయ్యనే మోటివేట్ చేస్తాడు. బిందు మాధవ్ గారిగా నన్ను వర్స్ట్ అని చెప్పారు కదా, బెస్ట్ ఎట్లయినా కావాలి. బిందు మాధవ్ గారు లైక్ బిగ్ బాస్ లో విన్నర్ అయినప్పుడు నా ప్రతి ఓటు ఆమెకే వేసిన తెలుసా. అమ్మాయిలు రావాలి అని చెప్పి ఉంటది కదా మనకు కూడా, అబ్బాయిలు రావాలి, ఇప్పుడు అబ్బాయిలే వస్తారు కదా అని చెప్పినా కూడా నేను 1-on-1 లో మస్తు సపోర్ట్ చేస్తారు తను కూడా. లైక్ ఒక అమ్మాయి జడ్జిగా ఉంది అంటే మనకు కూడా కొంచెం బలం వస్తుంది, యా కంఫర్ట్ జోన్ వస్తుంది. అభిజిత్ గారు అయితే ఇక ప్రతిసారి అంతే, లైక్ ఐ లైక్ హిమ్. అంటే తన పైన కలవక ముందు మంచి రెస్పెక్ట్ ఉండే బిగ్ బాస్ లో చూసినప్పుడు, ఇంకా డైరెక్ట్ చూసినప్పుడు అయితే ఇంకా డబుల్ త్రిబుల్ అయిపోయా. అభిజిత్ గారు మస్తు మంచోడు అబ్బా, ఇక్కడ ఏమనిపిస్తుంది అదే చెప్తాడు, అండ్ మంచి అనిపిస్తుంది. అండ్ ఈవెన్ నేను ప్రపోజ్ కూడా చేసిన, పెద్ద టాస్కే చేశారు అయితే. యా సూపర్. అండ్ మంచి బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? సో నేను టాప్ 15 లో సెలెక్ట్ అయినప్పుడు అభిజిత్ గారిని కలిసి డాన్స్ చేసినాం. డాన్స్ ఆ రోజు ఇద్దరం సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం, మీరు చూసిరో లేదో.
ఓకే ఎస్ ఎస్ సో అలా కనెక్ట్ అయిపోయాం అనమాట. సో డ్యాన్స్ వేసిన తర్వాత తనే వెళ్ళి నన్ను తీసుకొని కూర్చోబెడతాడు అనమాట సీట్లో. ఇక టైము ప్రకారంగా జరగాలి కాబట్టి 50 minutes ఉండాలి కాబట్టి సో ఎడిటింగ్లో ఉష్కాకి. అయ్యో ఎంత పని జరిగింది చూసారా. గట్టిగా అభిజిత్ గారి గురించి కూడా ఇక్కడ అనుకున్నట్టున్నారు. అలాగా మ్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్, అలా డాన్స్ అన్ఎక్స్పెక్టెడ్, అలా కమింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా. బెస్ట్ మెమరబుల్ మూమెంట్. చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఫీల్ ఉంటుంది అది చెప్పనికే రాదు కానీ. అంతే. సూపర్. సో మీ డ్రీమ్స్ ఏంటి కల్కి? ఫ్యూచర్లో మీ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు? నాకు ఫస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, నా మెయిన్ డ్రీమ్ అదే. మనం కొన్ని ఇప్పుడు అంటే సపోర్ట్ చేస్తారు, తర్వాత మనుషులు ఉన్నట్టు ఉండరు ఇవాళ రేపు. కొన్నిసార్లు మనకంటూ మనకు స్పేస్ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. అంటే మన సొంతంగా మనం సంపాదించుకున్న పైసలతోటి పైసలు వేస్ట్ చేయదు. ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి, మనకంటూ ఒక స్టెబిలిటీ ప్లేస్ ఉన్న తర్వాత నువ్వు ఏమన్నా చెయ్యి. ఫస్ట్ నాకు కావాల్సింది ఇల్లు. దాని తర్వాత ఒక ప్లాన్ ఉంది ఏంటంటే మంచి పైసలు ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలని ఉండే. సో దాని గురించి ఆలోచిస్తున్నా. లెట్స్ సీ, వర్కౌట్ అయితే చేసేస్తా. ఇంకా పైసలు డైట్ అయితే చేయలేం కదా, బట్ ఐ హ్యావ్ దట్ ప్లాన్. సూపర్. సో మరి ఓటింగ్ గురించి ఒక్కసారి రిక్వెస్ట్ పెడతారా? అందరికీ నమస్తే, నా పేరు కల్కి. నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలంగాణ బిడ్డని. సో మీరు కనుక నాకు ఓటేయాలంటే ఎందుకు వేయాలి అని క్వశ్చన్ వచ్చింది కదా. సో ఇప్పటివరకు టాస్కులు చూసిరు కదా. కున్న టాస్క్ ఆల్మోస్ట్ 40 minutes అయింది ఫ్రెండ్స్. తెలుసా నా చెయ్యి అంతా ఇక గట్టిగా నమ్మైపోయింది, నరాలు పట్టేసినాయి. ఈ అమ్మాయి ఏమన్నా కానీ చెయ్యిరు కానీ అని చెప్పేసి లాస్ట్ టైం వర్స్ట్ ఇచ్చిరు. ఏంది పిల్ల డిఫెండ్ చేసుకుంటలేదు, ఏం చేస్తలేదు అనిపించింది కదా. అదే కొంచెం మనం ఏదైనా చూసినప్పుడు ఒక విషయాన్ని టాస్క్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ అలవాటు అయిన తర్వాత ఇచ్చి పడేస్తాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందు ముందు టాస్క్లో ఈ పిల్ల సూపర్ ఆడుతుంది అని అనిపించింది కదా. సో నాకు తెలిసేవో మైండ్లో అవునవును అనిపించింది అని అనుకుంటుర్రా. సో అట్లనే అనిపించింది కదా. సో ఎమ్మటే మీరు ఏం చేయరు, మీ ఫోన్ తీసుకొని మీ ఇంట్లో అందరు ఫోన్లు తీసుకొని హాట్స్టార్ డౌన్లోడ్ చేయరు. కల్కి అని ఫస్టే ఉంటుంది, ఫస్ట్ రోల్లో అమ్మవారి బొట్టు పెట్టుకొని టిక్ కొట్టేసి డన్ కొట్టేయండి. సో ఇట్లనే మీరు కూడా ఒక 10 మందికి స్టాలిన్ మూవీలాగా ఆ ముగ్గురికి మీ సపోర్ట్ ఉంటేనే నేను బిగ్ బాస్ హౌస్లోకి పోతా, ఒక మంచి పేరుతోటి తీసుకొని వస్తాను మీకు. సూపర్. ఎస్, నిజంగానే పాపం తన రిక్వెస్ట్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఫైట్ చేసి సోలోగా తన కాళ్ళ మీద తను నిలబడి ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ లేకుండా ఫినాన్షియల్గా కూడా తను ఎంత లోలో ఉన్నప్పటికీ కూడా నాకు సాధించాలి అన్న స్ట్రాంగ్గా తను ఒక యాజ్ ఎ ఉమెన్గా నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. సో కల్కి ఆల్ ద వెరీ బెస్ట్. సో మంచి నేమ్ రావాలి, మంచి ఫేమ్ రావాలి, సిల్వర్ స్క్రీన్లో మేము అందరం చూడాలి, ఫిలిమ్స్లో గుడ్ ఆపర్చునిటీస్ రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఫ్లాట్ కొనుక్కోవాలి. ఈ ఫ్రైడే అమ్మవారి మంచిగా కలిసి వచ్చింది చూడు. ట్రూ. సో 100% ఆ పొజిషన్ లో చూడాలి, మళ్ళీ మనం ఇలాగే కలవాలి. మా ఇంట్లోనే తిందాం, వండి పెడతా తప్పకుండా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మంజుష, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.